మరి మధ్యలో మీ ఆయన ఏం చేశారు? మీ కాపురాన్ని దూరం చేసుకుంటావా? అలాగే సార్. హలో హలో, ఈ రవి ఎక్కడ చచ్చాడో. హలో, ఫుడ్ ఆర్డర్ తీసుకుంటారా? మీరు రవి వైఫ్ శృతినే కదా? లేదు, వాడే నా హస్బెండ్. రవిని రమ్మంటారా? నేను ఫుడ్ ఆర్డర్ చేయడానికి మాత్రమే కాల్ చేశాను. మీరు రవికి ఫోన్ చేయొచ్చు కదా? ఆర్డర్ చేస్తే ఎవరైనా డెలివరీ చేస్తారు కదా, మరి తనకెందుకు ఫోన్ చేయాలి? సరే సార్, మీరు ఆర్డర్ చెప్పండి. సరే మేడం, నేను పంపిస్తాను. ఓకే, వెంటనే పంపించండి. ఓకే మేడం. రే, నేను కొంచెం బయటకు వెళ్ళాలి. ఏదన్నా ఆర్డర్ వస్తే గోపికి చెప్పేసి. ఒక స్పెషల్ ఆర్డర్ వచ్చిందిరా. అదేదో నువ్వే చూసుకోరా. రవి, నువ్వే స్పెషల్గా ఫుడ్ రెడీ చేయాలి. అప్పుడే కస్టమర్కి నచ్చుతుంది. అంత గొప్ప విఐపి ఎవర్రా? ఎవరో శృతి అని, రవి వైఫ్ అంట. శృతి ఆర్డర్ చేసిందా? అవును. ఏంటి మీరు మాట్లాడుకోవడం లేదా? ఆమె మాట్లాడితే నేను ఇక్కడ బొద్దింకలతో ఎందుకు ఆపరేషన్ చేస్తానరా? నా గురించి ఏమైనా అడిగిందా? నువ్వే తీసుకురావాలని చెప్పింది. అవునా? బాగా రెడీ చేసి తీసుకువెళ్ళు. ఆకలితో ఉన్నట్టుంది, తొందరగా నిన్ను పంపించమంది. డ్రామాలు అడకరా, నా భార్య గురించి నాకు తెలీదా? వీడు వాడికి చెప్తాడా లేదా? మావయ్య, రోహిణి వాళ్ళ నాన్ని మలేషియా పోలీసులు జైల్లో వేశారు. ఇన్వెస్టర్స్ ని మోసం చేసి ఆ నింద మీ నాన్న మీద వేశారు. అయ్యయ్యో, నాన్నకెంత కష్టం వచ్చింది. నేను వెంటనే మా నాన్నని చూడాలి. మనోజ్, ఈయంతో కలిసి నువ్వు రోహిణి మలేషియా వెళ్ళి ఆ ఆస్తులేవో విడిపించండి.